బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యేక ఎన్నికల గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కి తమిళగా వెట్రి కలగం అంటే టీవీకే పార్టీ విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన టీవీకే ప్రతినిధులు ఓడా, విజిల్, ఆటో, క్రికెట్ బ్యాట్ వంటి 10 గుర్తుల్లో ఒక దాన్ని తమ పార్టీకి కేటాయించాలని దరఖాస్తు సమర్పించారు. టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్, సీనియర్ నాయకుడు అర్జున్ మూర్తి తదితరులు కమిషన్ చైర్మన్ రాజీవ్ కుమార్ తో కలిసి ఈ దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు పార్టీ సిద్ధమవుతుందని తెలిపారు. గత ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద టీవీకే అధికారికంగా ప్రాంతీయ పార్టీగా నమోదైంది. ఇకపోతే ఎన్నికల్లో పోటీ చేసి కొత్త పార్టీలు ప్రత్యేక గుర్తు కోసం ముందుగానే దరఖాస్తు చేయాల్సిన నిబంధన ప్రకారం టీవీకే ఈ దరఖాస్తు చేసింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన 184 గుర్తుల జాబితాలో నుంచి టీవీకే 10 గుర్తులను ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసింది. కమిషన్ పరిశీలన అనంతరం వాటిలో ఒక గుర్తు కేటాయించనుంది. పార్టీకి గుర్తు కేటాయించగానే దానిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని టీవీకే నాయకులు ప్రకటించారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.